Hi students, I am Arna. Today our topic is chemical equilibrium. So first, what is the meaning of equilibrium? Equilibrium అంటే ఏంటో తెలుసుంటారు. సపోజ్ నేను ఇక్కడ ఒక టబ్ తీసుకున్నాను. ఈ టబ్లో కింద ఒక వాల్ సెట్ చేశాను, పైన ట్యాప్ సెట్ చేశాను. ఓకేనా? అంటే ఏమవుతుంది, ఇక్కడ ట్యాప్ని నేను ఆన్ చేశాను అనుకోండి. సపోజ్ ట్యాప్ నుంచి వాటర్ ఎందులోకి వస్తుంది, టబ్లో నుంచి వాటర్ ఎందులో బయటికి, అంటే సపోజ్ వాల్వ్ అనేది నేను ఓపెన్ చేశాను అనుకోండి, బయటకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వాటరు ఎంత స్పీడ్తో అయితే టబ్లోకి వెళ్తున్నాయో అంతే స్పీడ్తో వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా? ద స్పీడ్ ఆఫ్ ఇన్కమింగ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ ఆఫ్ అవుట్ గోయింగ్ వాటర్. అంటే ఇక్కడ ఏమవుతుంది, వాటర్ లెవెల్ అనేది పెరగట్లేదు, తగ్గట్లేదు. 1 అవర్ తర్వాత చూడండి అంతే ఉంటుంది, 2 అవర్స్ తర్వాత చూడండి అంతే ఉంటుంది, ఒక రోజు అంతా చూడండి అంతే ఉంటుంది. ఓకేనా? అంటే కాన్స్టెంట్, పెరగట్లేదు, తగ్గట్లేదు. అలాంటి స్టేట్ని ఏమంటారు అంటే ఈక్విలిబ్రియం స్టేట్ అంటారు. ఓకేనా? ఇప్పుడు అలాగే మనం కెమికల్స్లో తీసుకున్నాం అనుకోండి, కెమికల్ ఈక్విలిబ్రియం అని చెప్పుకుంటాం. సో సపోజ్ నేను ఏబి గివ్స్ టు సిడి తీసుకున్నాను అనుకోండి, ఇది రివర్సిబుల్ రియాక్షన్ చెప్తున్నారు. అంటే ఏబి ఒకదానికొకటి రియాక్ట్ అయ్యి సిఎండి అంటే రియాక్టెన్స్ ఒకదానికొకటి రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్స్గా ఫామ్ అవ్వాలి. ఓకేనా? అంటే the rate of forward reaction is equal to rate of backward reaction. The rate of incoming water is equal to rate of outgoing water. Rate is nothing but speed. ఎంత స్పీడ్తో అయితే వాటర్ టబ్లోకి వెళ్తుందో మనం అంతే స్పీడ్తో వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో అలాగే ఇక్కడ ఎంత స్పీడ్తో అయితే ఏ అండ్ బి ప్రొడక్ట్గా ఫామ్ అవుతుందో అంతే స్పీడ్తో మళ్ళీ సిఎండి అంతే స్పీడ్తో రియాక్టెన్స్గా ఫామ్ అవుతుంది, కెమికల్ ఈక్విలిబ్రియం కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ద స్టేట్ ఎట్ విచ్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ ఆర్ సేమ్. ద స్టేట్ ఎట్ విచ్ అంటే బోత్ ఫార్వర్డ్ రియాక్షన్స్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ ఒక పర్టికులర్ స్టేట్ దగ్గర సేమ్ ఆర్ ఈక్వల్ అంటున్నారు. అలాంటి స్టేట్ని ఏమంటారు అంటే ఈక్విలిబ్రియం స్టేట్ అంటారు. అటు ఈక్విలిబ్రియం స్టేట్ ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర ఏమవ్వాలి, ఫార్వర్డ్ రియాక్షన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్వర్డ్ రియాక్షన్ స్పీడ్. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ రేట్ స్పీడ్ ఒకటే అని చెప్పుకున్నాం కదా. ఓకేనా? రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇట్ ఈస్ డైనమిక్ ఈక్విలిబ్రియం. అంటే ఈక్విలిబ్రియం కెమికల్ ఈక్విలిబ్రియం డైనమిక్ ఈక్విలిబ్రియం అని కూడా అంటాము. ఎందుకని అంటాము అంటే ఈక్విలిబ్రియం స్టేట్ ద రియాక్షన్ డస్ నాట్ స్టాప్. అంటే ఈ ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర రియాక్షన్ అనేది స్టాప్ అవ్వదు, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూస్గా రియాక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది విత్ సేమ్ రేట్. ఇక్కడ విత్ ఈక్వల్ రేట్ అంటే రియాక్షన్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది విత్ ఈక్వల్ రేట్. సో అలాంటి ఈక్విలిబ్రియం ఏమంటారు అంటే డైనమిక్ ఈక్విలిబ్రియం. సపోజ్ నేను గ్రాఫ్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకోండి, వై యాక్సిస్ మీద రేట్ ఆఫ్ రియాక్షన్ తీసుకోండి. స్టార్టింగ్లో ఏబీనే ఉంటాయి, సిడి అంటే ప్రొడక్ట్స్ ఇంకా ఉండవు, రియాక్టెన్స్ మాత్రమే ఉంటాయి. ఒకదానికొకటి రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఇనీషియల్గా ఏబి రియాక్టెన్స్ ఉంటాయి, ఏబి ఓన్లీ ఏ అండ్ బీనే ఉంటాయి. సో ఏమవుతుంది, టైం జరుగుతున్న కొద్దీ, ఓకేనా, టైం జరుగుతున్న కొద్దీ ఏమవ్వాలి, రేట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. డిక్రీజ్ అవుతూ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర రేట్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. అలాగే ప్రొడక్ట్ రేట్ ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ డిక్రీజ్ అవుతుంది. అలాగే రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతూ పర్టికులర్ పాయింట్ దగ్గర మళ్ళీ కాన్స్టెంట్ అయిపోతుంది. ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర లేకపోతే ఏ స్టేట్ దగ్గర అయితే బోత్ ఫార్వర్డ్ రియాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటే బోత్ ఆర్ సేమ్, ఒకే సేమ్తో మూవ్ అవుతుంది, ఒకేలాగా మూవ్ అవుతుంది, ఒకే రేటుతో మూవ్ అవుతూ ఉంటాయి, ఎక్కువ లేదు తక్కువ లేదు, ఓకేనా, ఒకే రేటుతో మూవ్ అవుతూ ఉంటాయి, అంటే కాన్స్టెంట్ అయిపోతుంది అనమాట. అలాంటి పర్టికులర్ పాయింట్ని ఏమంటారు అంటే ఈక్విలిబ్రియం అని చెప్తారు. అదే కాన్సన్ట్రేషన్లో తీసుకున్నాం అనుకోండి గ్రాఫ్, ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అనేది వై యాక్సిస్ మీద, టైం అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇనీషియల్గా కాన్సన్ట్రేషన్ ఏ ప్లస్ బి, కాన్సన్ట్రేషన్ ఇనీషియల్గా 10 మోల్స్ అనుకోండి. సపోజ్ ఏబి 10 మోల్స్ ఉన్నాయి, ఏ అండ్ బి 10 మోల్స్ ఉన్నాయి అనుకోండి. అంటే టైం గడుస్తున్న కొద్దీ ఏమవుతుంది, దాని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయిపోతున్నాయి. ఒకదానికొకటి రియాక్ట్ అయిపోతూ ప్రొడక్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుందో, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుందో, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వాలి. కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుందంటే ఇక్కడ ప్రొడక్ట్ ఫామ్ అయితేనే కదా దాని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. సో
కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మళ్ళీ కాన్స్టెంట్ అయిపోయింది. మళ్ళీ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డిక్రీజ్ అయింది, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా ఏమవ్వాలి అంటే ఫామ్ అవుతుంది అక్కడ. దీని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయింది అంటే ఒకదానికొకటి రియాక్ట్ అయిపోతూ ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. సో అలాగే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఒక పర్టికులర్ స్టేజ్ దగ్గర ఏమవుతుంది, మళ్ళీ కాన్స్టెంట్ అయిపోతుంది. ఎక్కడైతే అంటే ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్గా ఉంటుందో ఆ పర్టికులర్ పాయింట్ని ఏమంటామంటే ఈక్విలిబ్రియం అని చెప్తాం. ఓకేనా? ద ప్రొడక్ట్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎట్ వన్ పాయింట్. ద పాయింట్ ఈజ్ కాల్డ్ ఈక్విలిబ్రియం. అని ఈక్విలిబ్రియం స్టేట్లో ఉందని చెప్పుకుంటాం. అంటే ఒక రియాక్షను ఈక్విలిబ్రియంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఆ రియాక్షన్ అనేది క్లోజ్డ్ వెజల్లో జరగాలి. ఓకేనా? క్లోజ్డ్ వెజల్లో జరగాలి, క్లోజ్డ్ కంటైనర్లో జరగాలి. అంటే అక్కడ ప్రొడక్ట్స్ కానీ రియాక్టెంట్స్ కానీ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఏబి రియాక్ట్ అయ్యి మళ్ళీ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుంది, మళ్ళీ ప్రొడక్ట్ రియాక్ట్ అయ్యి మళ్ళీ రియాక్టెంట్గా ప్రొడక్ట్ ఒకదానికొకటి రియాక్ట్ అయ్యి మళ్ళీ రియాక్టెంట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా అది ఒక క్లోజ్డ్ వెజల్లో రియాక్షన్ అనేది జరగాలంటే ఈ కెమికల్ ఈక్విలిబ్రియం అనేది క్లోజ్డ్ వెజల్లోనే జరుగుతుంది. సో ఇందులో టైప్స్ ఉన్నాయన్న 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్: ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్, రివర్సిబుల్ రియాక్షన్స్. ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ ఈజ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, రివర్సిబుల్ రియాక్షన్ బోత్ డైరెక్షన్స్. సో అంటే ఇక్కడ ఇర్రివర్సిబుల్ అంటే ఇక్కడ రియాక్టెన్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతుంది, బట్ ప్రొడక్ట్స్ డస్ నాట్ గివ్ ఎ రియాక్టెన్స్. మళ్ళీ రియాక్టెన్స్గా కన్వర్ట్ అవ్వలేదు, ఒకే ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో అలాంటి రియాక్షన్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటారు. సపోజ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే ఇక్కడ పొటాషియం క్లోరేట్ తీసుకున్నాం అనుకోండి, హీట్ ఇచ్చాం, దానికి హీట్ అప్లై చేసాం, హీట్ ఇస్తే అది ఏమైంది 2 or more సబ్స్టెన్స్గా డికంపోజ్ అయిపోతుంది. ఓకేనా? అలాంటి రియాక్షన్స్ని ఏమంటామంటే ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటాం. అలాగే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, యాసిడ్ ప్లస్ బేస్ ఈజ్ ఈక్వల్ టు న్యూట్రల్ రియాక్షన్స్ ఆర్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్. అలాగే ప్రెసిపిటేషన్ రియాక్షన్స్, ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యే రియాక్షన్స్ అన్నీ కూడా ఇర్రివర్సిబుల్ రియాక్షన్. ఇక్కడ AgCl అంటే సోడియం క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్తో రియాక్ట్ అయ్యి సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్గా ఫామ్ అవుతుంది. ఆల్ ప్రెసిపిటేట్ రియాక్షన్స్ ఆర్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్. అలాగే రివర్సిబుల్ రియాక్షన్స్లో ఏమవ్వాలి, రియాక్టెన్స్ ప్రొడక్ట్స్గా ఫామ్ అవ్వాలి, అలాగే ప్రొడక్ట్స్ రియాక్టెన్స్గా కూడా ఫామ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, రియాక్షన్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది విత్ సేమ్ స్పీడ్. అలాంటి రియాక్షన్స్ రివర్సిబుల్ రియాక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అమోనియా అంటే N2+3H2 gives us to 2NH3, ఇదంటే క్లోజ్డ్ వెజల్లో తీసుకుంటారు, రివర్సిబుల్ రియాక్షన్స్. అలాగే SO2+O2 gives us to 2SO3, ఇది కూడా రివర్సిబుల్ రియాక్షన్. కాల్షియం కార్బోనేట్, ఇది కూడా రివర్సిబుల్ రియాక్షన్స్. ఇలాంటి రియాక్షన్స్ని మనం రివర్సిబుల్ రియాక్షన్స్ అని చెప్పుకుంటాము. ఓకేనా? అంటే థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్, న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అన్నీ కూడా ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్గా కన్సిడర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.